హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఓల్డ్ సీడ్స్ నుంచి న్యూ సీడ్స్ వరకు, అంటే పాత విత్తనాల నుంచి కొత్త విత్తనాల వరకు మీ దగ్గర ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిలో ఏ సీడ్ జర్మినేట్ అవుతుంది అన్నది తెలుసుకోవడం కష్టం కదా. సో మనం డైరెక్ట్గా సాయిల్లో పెట్టినప్పుడు క్వాలిటీ లేని సీడ్ అయితే ఆబ్వియస్గా జర్మినేట్ అవ్వదు. సో ఇవన్నీ మనం ముందుగానే సీడ్ జర్మినేషన్ టెస్ట్ చేసుకుని తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది. అది కూడా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీడ్స్ అన్నీ కూడా 8 to 10 years బ్యాక్ సీడ్స్ అన్నమాట. దీనిలో రకరకాల వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, బిటర్ గార్డ్, బాటిల్ గార్డ్ ఉంది, బ్రింజాల్, ఇలా డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక పేపర్ టవల్ తీసుకుని కొంచెం దీని మీద లూక్ వామ్ వాటర్ స్ప్రే చేసుకోవాలి. సో ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ఈ పేపర్ టవల్ మెథడ్లో లూక్ వామ్ వాటర్ మాత్రమే యూజ్ చేయటం బెటర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా గ్లాస్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే దానిలో ఈ తడిపిన పేపర్ టవల్ని దీనిపైన ఇలా ఉంచి, నేను ఇక్కడ అన్ని సీడ్స్ ఒకే బాక్స్లో పెడుతున్నా, సో మీకు కావాలంటే ఇండివిజువల్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలా పెన్తో సెషన్స్గా డివైడ్ చేసుకుని నేమ్స్ రాసుకుని అన్నీ వాటి ప్లేసుల్లో పెట్టేసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి సీడ్ జర్మినేట్ అయినా ప్లాంట్ గ్రోత్ సరిగ్గా ఉండదు. అది ఎందుకు అనేది మనం ఈ ప్రాసెస్లోనే తెలుసుకోవచ్చు. ఇది సాయిల్ లేకుండా పేపర్ టవల్ యూస్ చేసి జర్మినేట్ చేసే ప్రాసెస్. దీనికి ఓల్డ్ సీడ్స్ అయినా వాడచ్చు, లేదంటే న్యూ సీడ్స్ అయినా వాడి చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది సీడ్ జర్మినేషన్కి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతారు. సో ప్రాపర్గా కెమికల్ డైల్యూట్ చేయకపోతే సీడ్ పైన ఉన్న టాప్ లేయరు కంపల్సరీగా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ స్ప్రౌట్ వచ్చి జర్మినేట్ అయినా యంగ్ సీడ్లింగ్స్ అన్నీ కూడా తర్వాత సస్టైన్ అవ్వటం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన ఇదే ప్రొసీజర్లో పేపర్ టవల్ మీద కొంచెం లూక్ వామ్ వాటర్ స్ప్రే చేసి ఇలా కవర్ చేసి పైన లిడ్ పెట్టుకుని ఏదైనా లైట్ పడని ప్లేస్లో కానీ ఏదైనా క్యాబినెట్ లోపల కానీ అలా పెట్టేసేసుకోండి. ఈచ్ సీడ్ జర్మినేషన్ టైము డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని 2 daysలో జర్మినేట్ అవుతాయి, కొన్ని 5 daysలో జర్మినేట్ అవుతాయి. సో ఇక్కడ 2 daysలో ఎల్లో కుకుంబర్ ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చేసాయి. వచ్చిన స్ప్రౌట్ స్ట్రాంగ్గా ఉంటే మొక్క కూడా హెల్తీగా గ్రో అవుతుంది. అదే వచ్చిన స్ప్రౌట్ వీక్గా థిన్గా ఉంటే ప్లాంట్ చేయకపోవటమే బెస్ట్. సో అక్కడక్కడ కొన్ని వీక్గా కూడా ఉన్నాయి. సో మనకి 2 daysలో ఇక్కడ రిడ్జ్ గౌడ్ వచ్చింది, బెండి వచ్చింది, బీన్స్ వచ్చాయి, బ్రింజాల్ వరకు వచ్చాయి. సో వీటిని సాయిల్లో డైరెక్ట్గా ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. రిమైనింగ్ సీడ్స్ని యాజ్ ఇట్ ఈజ్ క్లోజ్ చేసి లైట్ తగని ప్లేస్లో ఏదైనా క్యాబినెట్లో కానీ పెట్టేసుకోవటమే. చూసారు కదా, ఓల్డ్ సీడ్స్ నుంచి న్యూ సీడ్స్ వరకు ఏ సీడ్ అయినా జర్మినేట్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుని ఎలా ప్లాన్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.